అసలు 24 గంటలు 360 రోజులు పనిచేసేది పోలీస్ స్టేషన్, రక్షక బట నిలయం. ప్రజల్ని రక్షించేందుకు 24 గంటలు పనిచేసేటటువంటిది పోలీస్ స్టేషన్. అలాంటి పోలీస్ స్టేషన్కి తాళాలు వేసేశారు. తాళాలంటే తాళం కప్పతో కాదు, హడావిడిగా ముద్దాయిలకి నేరస్తులకి బేడీలు వేస్తారు చూసారా, ఆ బేడీలు పోలీస్ స్టేషన్ గేటుకు వేసేసి పోలీస్ స్టేషన్కి సెలవు, ఎవరూ రావడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రవర్తించారు. చాలా చిత్రంగా ఉంది కదా. ఇలాంటిది మీరు ఎప్పుడు విని ఉండరు, చూసి ఉండరు. అలాంటి సంఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిందని చెప్పడానికి మరి సంతోషించాలో బాధపడాలో నాకైతే అర్థం కాలేదు. ఏమిటి ఈ పోలీస్ స్టేషన్కి బేడీలు వేయటం ఏంటి, తాళాలు వేయటం ఏంటి, ఈ కథా కమామేష ఏమిటో మనందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అదేంటంటే పాలేటి కృష్ణవేణి నిన్న సాయంత్రం హైదరాబాదులో ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దాచేపల్లి తీసుకొచ్చారు. ఆమె వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త. ఆమె మీద ఒక అనవసరమైనటువంటి కేసు పెట్టి ఆమెని అరెస్ట్ చేసి దాచేపల్లి తీసుకొచ్చారు. దాచేపల్లి తీసుకొచ్చిన తర్వాత సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, న్యాయ సలహా ఇవ్వడానికి న్యాయవాదులు కానీ వెళ్ళి ఆమెను కలుస్తారు కదా, అలా కలవడానికి వీల్లేదు అనేటువంటి హుకుం పైనుంచి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల. అందువల్ల పోలీస్ స్టేషన్కి తాళం వేసేయమన్నారు. తాళం వేసేయమంటే ఏం తాళం వేయాలో అర్జెంటుగా అర్థం కాక అర్ధరాత్రి పూట కదా ఆమెను తీసుకొచ్చింది. అందువల్ల అందుబాటులో ఉన్నటువంటి బేడీలు, చేతులకు బేడీలు వేస్తారు కదా, ఆ బేడీలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ గేటుకి వేసేశారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం పల్నాడులో. ఎందుకు ఇలా జరుగుతుందంటే మొన్న మీరు చూశారు కదా, గోరంట్ల మాధవ్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఎవరితోనో మాట్లాడాడట ఫోన్లో. లేదంటే ఆయనకి ముసుగు వేసి ప్రవేశపెట్టడానికి ఆయన నిరాకరించాడట. ఈ కారణంగా 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఒక డిఎస్పీని విఆర్కి పంపించారు. మరి సహజం, పోలీసులు భయం. ఎప్పుడైతే ఇవాళ పాలేటి కృష్ణవేణితో మాట్లాడతారో, ఎవరైనా వచ్చి మాట్లాడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అనేటువంటి భయం కొంతమందిలో. అక్కడ సిఐ గారు ఉన్నాడు, భాస్కర్ అట, చాలా ఫేమస్ ఆయన. ఇప్పటికే చాలామందిని మ్యాన్ హ్యాండిల్ చేశాడట, చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టాడట, చాలామందిని బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడట. ఆయన ఆదేశం మేరకు బేడీలు వేసేశారు. ఇంకేం లేదు. ఇంకా ఆ భాస్కర్కి తక్షణమే మొన్న గుంటూరులో 11 మందిని సస్పెండ్ చేశారు కదా, ఈ భాస్కర్కి బేడీలు వేసినందుకు పోలీస్ స్టేషన్కి భాస్కర్ని తక్షణమే డిఎస్పీగా ప్రమోట్ చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని వేళాకోళంగా అందరూ అనుకుంటున్నారు. ఏమిటి దుస్థితి నాకు అర్థం కాల. పోలీసు వ్యవస్థని ఇంత కన్ఫ్యూజన్ చేసేటటువంటి పద్ధతి. పోలీసులు ఇవాళ చాలా అభద్రతా భావంతో ఫీల్ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వారిని వేధించకపోయినా, వారిని ఎవరితో అయినా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినా సస్పెండ్ అయిపోతాము, ఉద్యోగాల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందనేటువంటి భయంతో ఇవాళ కాకి దుస్తులు వేసుకున్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు అభద్రతాభావంతో పనిచేయవలసినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అందరూ అనుకుంటున్నటువంటి విషయం. ఇవాళ పాలేటి కృష్ణవేణిని తీసుకొచ్చారు రాత్రి. ఆమెను బహుశా ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆమెను ఏమన్నా వేధించారో, లేక ఆమెను ఏమన్నా మ్యాన్ హ్యాండిల్ చేశారో, ఆమెను సక్రమంగా చూసుకోలేదో, ఇవన్నీ కూడా ఆమె కోర్టులో హాజరైనప్పుడు క్లియర్గా మ్యాజిస్ట్రేట్కు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటుందో లేదో సాయంత్రం ఆమెను హాజరుపరిచినప్పుడు మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఒకటి చూశారో లేదో, మొన్న గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసినప్పుడు గోరంట్ల మాధవ్ ముసుగు వేసుకోమని అడిగినప్పుడు ఆయన ఘీంకరిస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. మా కార్యకర్తలను మీరు కొట్టినా కూడా నేను దాన్ని డిస్క్లోజ్ చేయలేదు అని. పిల్లల్ని త్రాణ కొడితే కూడా డిస్క్లోజ్ చేయకుండా సమాచారం చేస్తారా అంటే ఏం జరుగుతుందంటే, మన నాయకుల్ని కానీ మన కార్యకర్తలను కానీ తీసుకువెళ్ళినప్పుడు వారిని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే పాపం పోలీసు వారి వల్ల కొడుతుందా, పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. కొట్టి మళ్ళీ బతిమలాడుతున్నారు. అయ్యా కొట్టకపోతే మమ్మల్ని ఊరుకోవట్లేదు కాబట్టి మీరు ఏదో ఒక విధంగా సర్దుకోండి, మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పమాకండి అని బతిమలాడుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మొన్న గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటల్లో కూడా అదే నాకు ధ్వనించిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువలన
సోషల్ మీడియా కార్యకర్తలు కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళినప్పుడు వారిని వేధించినా లేదా 24 గంటల లోపు దగ్గరున్న మ్యాజిస్ట్రేట్ గారికి ముందు ప్రొడ్యూస్ చేయకపోయినా మీరు మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళినప్పుడు ధైర్యంగా అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు, ఇది మీరు రికార్డ్ చేసుకోండి అని చెప్పుకునేటటువంటి సదుపాయం భారత రాజ్యాంగం మనం కల్పించిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దీన్ని అవకాశం ఉన్నంత వరకు ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఈ ప్రొవిజన్ని ఉపయోగించుకోవాలని మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుతూ, మరి పోలీస్ స్టేషన్కి బేడీలు, పోలీస్ స్టేషన్కి తాళాలు వేసినటువంటి ఈ సంఘటన గురించి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూద్దాం. కొద్దిగా కామెడీగా ఉంది కదా. ఇలాంటి కామెడీలు రాబోయే కాలంలో చాలా జరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా పోలీసు వ్యవస్థని ఉపయోగిస్తుంది. దీనికి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నాను.